డి స్టూడెంట్ ఈ బుక్ మనం రిలీజ్ చేసాము. ఈ బుక్ పేరు వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్. మెయిన్స్ పేపర్ 1 సెక్షన్ బి ఉంది కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఎక్స్క్లూజివ్గా మనకి 75 మార్క్స్ ఉంది. జనరల్గా చాలా స్టాండర్డ్ బుక్స్ పాలిటిక్ ఉన్నా కానీ ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా ప్రిసైజ్గా సిలబస్ తగినట్టు ఇండెక్స్ పేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు దాదాపు మనకి 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 5 యూనిట్స్కి సంబంధించి మనకి ఇండెక్స్ పేజ్ మీరు చూసుకోవచ్చు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మనం ప్రిసైజ్గా ఇన్ఫర్మేషన్ బుక్ తీసుకున్నాము. సో బుక్ స్పెషాలిటీ నేను చెప్పాను కదా, సివిక్ సెంటర్ నుంచి ఏ బుక్ రిలీజ్ చేసినా మనం ప్రిసైజ్గా ఎగ్జామ్కి రిలవెంట్గా కానీ కాంపరెన్సివ్గా కవర్ అవుతుంది. అంటే 220 పేజెస్లో బుక్ని తీసుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. సో ఇంత ఎనార్మస్గా వాల్యూమినస్గా 800 పేజెస్ 600 పేజెస్ బుక్ చదివేదానికంటే కూడా ఫ్రెషర్స్కైనా సీనియర్స్కైనా సార్ నేను పాలిటీ రివిజన్ చేయాలి, లేదు ఇప్పుడు ఫస్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాను, సెల్ఫ్గా చదువుతున్నాను, ఏ ఆస్పిరెంట్కైనా కానీ ఈ బుక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ ఫ్రమ్ సివిక్ సెంటర్ టీమ్. దీని గురించి మీకు ఇంకా డీటెయిల్గా పీడిఎఫ్ ఓపెన్ చేసి చెప్తాను. ఈ వీడియో ఆఫ్ ది డిస్క్రిప్షన్లో ఈ బుక్ మీరు పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ మెయిల్కి వస్తుంది. మెయిల్ నుంచి మీరు ఫోటో కాపీ తీసుకొని మీరు చదువుకోవచ్చు. ఫోటో కాపీ జిరాక్స్ తీసుకొని బుక్ రూపంలో కూడా ప్రింటెడ్ బుక్ రూపంలో కూడా మనం తీసుకుని వస్తున్నాం ఈ బుక్. ఎవరైతే ఇండియన్ పాలిటీ గ్రూప్ 2 చదివే వాళ్ళకి 75 మార్క్స్ ఉంది కాబట్టి ఈజీగా 65 మార్క్స్ మనకి ఈ సిలబస్ కవర్ అయ్యే విధంగా మనం ఈ బుక్ ప్రిపరేషన్ చేసాము. సో ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేద్దాము, చూద్దాం. సో ఇక్కడ పీడిఎఫ్ ఓపెన్ చేసినట్లయితే టైటిల్ ఆఫ్ ది బుక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్స్ పేపర్ 1 సెక్షన్ బి. సో దీంట్లో ఇండెక్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ యూనిట్ 1లో కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్ అని ఉంది. సో 10 చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 2లో ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ 7 చాప్టర్స్. అదేవిధంగా యూనిట్ 3లో 7 చాప్టర్స్, యూనిట్ 4లో 7, యూనిట్ 5లో 5 చాప్టర్స్ ఉన్నాయి. లాస్ట్లో మనకి వాల్యూ అడిషనల్గా కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్తో పాటు ఇంపార్టెంట్ కమిటీస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, గ్లాస్ రేస్ కూడా మనం మెన్షన్ చేశాము. సో యాజ్ ఐ మెన్షన్ దట్ ఇక్కడ సిలబస్ ప్రిసైజ్గా మనం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇంకా చెప్పాలంటే ఇది ఒక సెల్ఫ్ స్టడీగా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా బుక్ ఓపెన్ చేసి మీరు చదవడానికి స్ట్రైట్ చేస్తే చాలా నీట్ ప్రజెంటేషన్, క్లియర్ ప్రజెంటేషను, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్, రిటైన్ ఆల్సో. ఎందుకంటే అక్కడక్కడ మనం టేబుల్ ఫార్మేట్లో ఇచ్చాము, కంపారిజన్ ఇచ్చాము. ఇట్లా బుక్ మొత్తం 220 పేజెస్లో మనం తీసుకుని ఇప్పుడున్న సిలబస్ ఆధారంగా, స్టాండర్డ్ ఆధారంగా సో ఈ బుక్ చదివిన తర్వాత నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేసినావంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద పాలిటీ ఎగ్జామ్. నేను చెప్తూ ఉంటాను చూసారా, మెటీరియల్ అనేది మీకు చాలా ప్రిసైజ్గా ఉండాలి, ఎగ్జామ్కి రిలవెంట్గా ఉండాలి. కానీ అట్లా రిలవెంట్గా ఇస్తూనే ప్రిసైజ్గా ఇస్తానే కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్కి కావాల్సిన ఇన్ఫర్మేషను సో ఒకే దగ్గర ఒకే సోర్స్లో ఒకే బుక్లో ఉండే విధంగా మనము ఈ పాలిటీ బుక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ అనేది మనం తీసుకుని వచ్చాము. సో నీకు చెప్పాను కదా టోటల్గా ఎన్ని పేజెస్ ఉంది, 220 పేజెస్ ఉంది. తెలుగు మీడియం అనేది మీకు ఇంకొక ఈ వీక్లో మనం రిలీజ్ చేస్తున్నాం. తెలుగు మీడియంలో కూడా బుక్ రూపంలో కూడా తీసుకుని వస్తున్నాము. లేదు సార్ ఇప్పుడు ఇమీడియట్గా నేను చదవాలి, స్టార్ట్ చేయాలి, రివిజన్ చేస్తున్నాను అన్న వాళ్ళకి మీరు ఈ బుక్ యొక్క పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది వీడియోలో ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ది వీడియోలో మీరు దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు కొంత పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ మీద నామినల్ పేమెంటే మనం పెట్టాము ఇక్కడ. సో ఆటోమేటిక్గా మీ యొక్క ఈమెయిల్కి ఈ పీడిఎఫ్ డెలివరీ అవుతుంది, రిసీవ్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు సో జిరాక్స్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు 75 మార్క్స్కి ఉంది కాబట్టి ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలానేసి ఇంత బుక్లు మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. సో నేను చెప్పాను కదా, బుక్ చదివి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి టెస్టులు రాస్తామంటే పాలిటీలో 75కి ఈజీగా 65 మార్క్స్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. ఈ బుక్ లాస్ట్లో ఇంపార్టెంట్ అపెండిసెస్ అంటే అనెక్సెస్ అనుకోవచ్చు మీకు ఇక్కడ. సో అదేంటంటే కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కంపారిజన్ ఇక్కడ మెన్షన్ చేశాము. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి కాన్స్టిట్యూషనల్, స్టాచ్యూటరీ బాడీసు ఇవంతా ఇక్కడ మనం మెన్షన్ చేసాము. అదేవిధంగా ఇంపార్టెంట్ కమిటీస్ కూడా మెన్షన్ చేశాము. కమిటీస్తో పాటు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ కూడా లాస్ట్ పేజెస్లో మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. కాబట్టి ఎవరైతే చదువుతున్నారో ఈ బుక్ చదువుతున్న వాళ్ళకి చాలా రిలవెంట్గాను, ఎగ్జామ్ స్టాండర్డ్గాను మనం రిలీజ్ చేస్తున్నాము. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. లేదు బుక్ కావాలనుకుంటే ఇంకొక 1 వీక్ వెయిట్ చేయండి. So this is about Indian Constitution book. I wish all the best.